దేవుడు ప్రత్యక్షమయ్యి "ఏం కావాలమ్మా నవీన నీకు" అని అడిగితే, నేనడిగే చిన్న కోరిక ఫస్ట్ ఏంటంటే, "నా కోపాన్నయితే పూర్తిగా కంట్రోల్ చేయి స్వామి" అని చెప్పేసి. "ఎందుకక్క వాయిస్ అయితే ఇంత సైలెంట్‌గా ఉంటుంది. నువ్వంత వైలెంటా?" అంటారా? లేదండి. ఈ మధ్య చాలా వైలెంట్ అయిపోతున్నానేమో. కోపం అయితే ఎక్కువగా వచ్చేస్తుందండి. ఎక్కడ లేని కోపం అయితే నాకే వచ్చేస్తుంది. విపరీతమైన కోపం. కొట్టాలా అన్నంత కోపం వచ్చేస్తుంది. "అదేంటక్క ఎవరినైనా కొడతావా ఏంటంటారా?" లేదండి. అసలు ఇలాంటి సిట్యుయేషన్‌లో నా ముందు ఎవరైనా తింగరగా వచ్చి వాగినా, ఏదైనా కోపం వచ్చే విషయం తెలిసినా ఎళ్లి చంపలు పగలగొట్టేస్తానేమో, అంత కోపంతో ఉంటున్నాను. ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎప్పుడూ మన మూడ్ స్వింగ్స్ ఒకేలాగుండవు కదా! అప్పుడప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటాము. అప్పుడప్పుడైతే చాలా కోపంగా ఉంటాము. కొన్నిసార్లయితే చాలా సాడ్‌గా ఉంటాము. ఇయ్యే కాబోలు మూడ్ స్వింగ్స్ అంటే. కానీ చాలా ప్రశాంతంగానే ఉంటున్నాను. కోపం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకో ఏమో తెలీదు. అంతే కదండీ! కొన్ని సార్లు ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది అన్నప్పుడే ఇలా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా సరే గానీ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరెప్పుడైనా ఇలా సేమియా ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తారా? లేదంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా యాడ్ చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.